జై జవాన్ జై కిసాన్ అండి. సేసాల సాయిబాబా గుడి దగ్గరికి వచ్చాను. భీమవరం నుంచి 20-25 మినిట్స్ పడుతుంది టైం రావడానికి. నేనేంటంటే మనంతా ఆర్గానిక్కే కదండి, మీకు టిని చూపించాను కదా, అది గోమూత్రం కోసం వచ్చాను నేను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడన్నా కావాల్సిన ఎవరు పట్టరండి, 2-3 ఆవులకి మించి ఉండవు. ఇక్కడ అయితే ఎన్ని ఆవులు ఉంటాయో తెలియదు, కానీ అడిగితే అక్కడ వాళ్ళు 2-3 అడిగినా సేసాల సాయిబాబా గుడిలో బాగుంటుంది, వాళ్ళు ఇస్తారు అని చెప్పారు. నేను ఇంకా సరే అని చెప్పేసి టిన్ తీసుకుని బయలుదేరాను. మనకు 10-15 లీటర్లు పడుతుంది అన్నారు, అందుకే 20 లీటర్లు టిన్ తీసుకుని వచ్చాను. వెళ్ళానండి లోపల గుడిలోకి వెళ్ళి, మనకి వెనకాల కౌంటర్లోకి వెళ్ళి చెప్పండి మేడం, మీరు వెళ్ళి అమౌంట్ కట్టేయండి, మీకు ఎంత కావాలో చెప్పి ఆ స్లిప్ తీసుకుని వస్తే మేము ఇస్తామన్నారు. స్లిప్ తీసుకున్నాను, లోపలికి వెళ్తున్నాను. పదండి చూపిస్తా గోశాల. అదిగో చూసారా, ఆ చెట్టు దగ్గర గుర్రం ఉందండి పొట్టిగా. పొట్టిదే కానీ దాని స్వరం ఉంది, అబ్బా ఎంత గట్టిగా అరుస్తుందో. ఏదో వర్క్ జరుగుతుంది, లైటింగ్ అయి పెట్టారు. ఇదిగో చెరువులో సాయిబాబా గారు, బుడ్డి ఆవు. పదండి గోశాలకి వెళ్దాం. అదిగో ఇవే కదండి, వెనకాల చాలా ఉన్నాయి ఆవులు. ఈ పక్క రేక్ షెడ్ ఉంది, ఆ పక్క రేక్ షెడ్, అందుకే కావాలి, ఎవరు కావాల్సిన ఇక్కడికే వస్తున్నారు. చాలా ఉన్నాయి. గోమూత్రం వాడతారని తెలుసు కానీ మరీ ఇన్ని బెనిఫిట్స్ అని నాకైతే తెలియదు, దిగితే కానీ తెలుస్తుంది అనమాట ఒక్కొక్కటి నాకు. ఈ పక్కన బుడ్డి దోళ్ళు ఉన్నాయి, భలే ఉన్నాయి లేండి. వైట్ది ఇదిగో పొట్టిదే కానీ గట్టిది ఉండదు, దీనికి కోపం ఎక్కువ. వెళ్ళి దండం పెట్టుకుందాం అనుకున్నాను, భయం వేసి వెనక్కి వచ్చేసాను. అక్కడ నాకు కొడుకున్నాడు, ఇదిగో దీన్ని పెట్టుకున్న, పాపం ఇదేం చేయాల. ఈ పక్క ఉంది, బహుశా బాబా గారి విగ్రహం ఉంది కదా, అన్నీ సైలెంట్గా ఉన్నట్టున్నాయి. ఆయన దగ్గర నందిచుండి అలా బొమ్మ తయారు చేసినందుకు చెప్పచ్చు అన్నమాట. అవి హ్యాపీగా తినండి. అదిగో గోమూత్రం ఎంత డిమాండో చూసారా. అక్కడ చాలా టిన్లు ఉన్నాయి, అవన్నీ చెరువులకి వెళ్ళిపోతాయని చెప్పారు. అడిగాను, లీటర్ లెక్కన పట్టేసి ఉంచుతారంట, అదనమాట. ఉబ్బరంగా పోసేసాడు తమ్ముడు. 15 లీటర్ల దాకా పోసాడు. టిన్నికి వెళ్తుగా 15 లీటర్లు, 10 లీటర్లకి ఎక్కువ, 15 లీటర్లు తక్కువ వస్తుందేమో. మన పని మనమే చేసుకోవాలి కదా, బండి దాకా మోసుకెళ్ళడానికి. పైన అంత పడలేదు, నీట్గానే పోసాడు. కడుక్కుని నీట్గా క్లీన్ చేసుకుని శుభ్రంగా భుజాన్ని పెట్టుకున్నాను అనమాట. తప్పదు కదా, ఏంటి ప్రభాస్ అన్న శివలింగం ఎత్తినట్టు నేను ఆవు గోమూత్రం టిన్ ఎత్తుతున్నాను అనమాట. మెల్లగా బండి దగ్గరికి వెళ్ళాను, పెట్టేసాను. దీన్ని తీసుకుని మళ్ళీ మనం పొలం దగ్గర పెట్టుకోవాలి, ఇంకా కావాల్సినవి కొనుక్కుని తెచ్చుకోవాలి. వెళ్ళి ఇవన్నీ చేసినా మనం స్టైల్లో తగ్గం కదా, డస్ట్ పడకుండా స్కార్ఫ్ కంటికి, అదనమాట స్టైల్ రా. సో థ్యాంక్స్ ఎవర్ సపోర్ట్ అండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చాలా వీడియోస్ ఉంటాయి.